హాస్టల్ వేస్తాను నిర్ణయించుకుని హాస్టల్ వేసేస్తా అంతే. ఫోన్ గిట్లా వచ్చింది, ఆ మేడం ఇప్పుడే ఫోన్ చేసింది. నాడు వేరే బ్యాగ్ కొనుక్కొచ్చుకుంది, నాడు తీసుకోపో. ఈ రేపటి నుంచి హాస్టల్లోనే ఉండాలి, అయిపోయి ఈ టైంకి హాస్టల్లోనే ఉంటావు. నాడు నా గుట్ట కింద పోయి కొనుక్కొచ్చుకుందా. నాడు ఓవర్ చేస్తున్నావా? అరే నాకు గుట్ట కింద పోయి కొనుక్కొచ్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే వస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక వీడియో తీస్తున్నా. అదైతే మస్తు క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లల మీద అయితే ఫ్రాంక్ వీడియో తీస్తున్నా. ఏమనంటే పిల్లల్ని అయితే హాస్టల్ వేస్తున్నా అనేసి అయితే భయపెట్టిస్తా. పిల్లలైతే పొద్దుంతా హాలిడేస్లలో టీవీ ఫోన్ ఇద్దరు వరుణ్ అంజలి అయితే ఫుల్ కొట్లాడుకుంటున్నారు టీవీ ఫోన్ కోసం. అయితే నాకైతే మస్తు యాస్ట్ వస్తుంది. ఇక మా వరుణ్ అయితే ఉన్న చిల్లర చేంజ్ పైసలు అవన్నీ తీసుకొని కుడుకులు అవన్నీ కొనుక్కొచ్చుకొని తింటుండు. ఇక నేనైతే ఇప్పుడైతే పిల్లల్ని అయితే ఆల్రెడీ అయితే వాళ్ళకైతే భయం అయితే పెట్టినా, హాస్టల్ వేస్తా అని. సో ఇవాళ అయితే సండే కదా, ఇవాళ ఫోన్ వచ్చింది, రేపు మండే రోజు అయితే వెళ్ళాలంట అనేసి ఇప్పుడైతే ఫోన్ చేస్తా. ఇప్పుడైతే పిల్లలకి అయితే పిలుస్తా ఫ్రెండ్స్. నీ ఫోన్ ఇక్కడి హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందని పిల్లల్ని అయితే భయపెట్టిద్దాం. ఇక్కడి బట్టలు అయితే పెట్టేసి వాళ్ళు రాని. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో మాత్రం ఫుల్ క్రేజీగా ఉంటుంది చూడండి. పాపం అంజలి ఏం చేస్తుందో. సో ఫ్రెండ్స్, ఫోన్ అయితే కలపలే, కాకపోతే ఇట్లా చోకర్ పెట్టుకొని మాట్లాడతా బంద్ చేసి. చూద్దాం. పిల్లలు ఎరువురు పైన ఉన్నారు. పిలుస్తానే కదా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాయేష్ అయితే పిల్లల్ని అయితే పైనుంచి వీళ్ళని పిలుచుకొని వస్తాను పోతుండు. చూద్దాం పిల్లలు వచ్చినాక ఎట్లా రియాక్ట్ అవుతారు అనేసి. హాస్టల్ వేస్తే అంటే మా వరుణ్ అయితే చాలా భయపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే వరుణ్కి అయితే నేనంటే చాలా ఇష్టము. వస్తారు. హలో మేడం చెప్పండి. అవునా మేడం? అవును మేడం, మేమే అడిగింది. అవును మేడం, మేమే అడిగింది. మొన్న వచ్చినాం కదా. ఎప్పుడు రావాలి మేడం? మండేనా? ఎవరు హాస్టల్ మేడం మండే రోజు రావాలా మేడం? సరే. ఎన్ని గంటలకు మేడం? 10 to 5 వరకు ఎప్పుడైనా రావచ్చా? ఓకే మేడం. పాప పేరు అంజలి, బాబు పేరు వరుణ్. పాప సీట్ దొరికింది పని. ఇంకా ఇంకేంది? హాస్టల్ కంట. ఏమంటుంది మేడం? అది మేడం ఫోన్ చేసింది, వరుణ్ ఓవర్ చేయకున్నాడు. అరే బట్టలు గుంజుకుంటారు అయితే. అంజలి మేడం ఫోన్ చేసింది. బట్టలు పెట్టుకో. నాకు తెలియదు మిమ్మల్ని హాస్టల్ వేస్తా నేను ముందే చెప్పేసిన. ఎందుకంటే మీరు పిచ్చా, ఇంట్లో ఉంటే ఒకటే ఫోన్ చేస్తారు, వీళ్ళు ఇంట్లో ఉంటే చదవరు. అందుకే హాస్టల్ వేసేస్తా నేను. ఆడతారా? ఫోన్ చూస్తారా? అందుకే హాస్టల్ వేస్తున్నా. అయినా మిమ్మల్ని హాస్టల్ వేసేస్తా. ఈ 2 మీరు చదవరు. బట్టలు పెట్టుకోకపోయినా ఏముందో అలా తీసుకుపోయి జాయిన్ చేసేస్తాం, అయిపోతాయి. ఇక్కడ నాకే ఎదురేస్తుంది. అందుకే నాకు అస్సలు నచ్చుతలే వీళ్ళని ఇంట్లో హాస్టల్ వేస్తే. ఓవర్ చేయకండి ఇక్కడ. అయినా మీరు బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయినాయి మీకు. తీసుకోయే, నువ్వు కూడా అట్లనే ఉన్నావు. బట్టలు ప్యాకి ఇచ్చేసి. తమ్ముడు ఇప్పటికైతే బ్యాగులు లేవు కదా, ఒక దాంట్లోనే పెడతా. పోయినాక డాడీ పోయేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకుందాం, మళ్ళీ తీసేసి. ఇప్పుడైతే ఇద్దరు కంబైన్ చేసి పెట్టేస్తున్నా. తీసుకో. ఎందుకు ఏడుపు? మొన్ననే కదా చెప్పింది హాస్టల్ వేస్తామని. ఇంట్లోంటే ఎట్లాగో ఇది చేస్తున్నారు కదా. దొరికింది. జిరాక్స్ తెప్పించే అవసరం లేదు, అంజలితో ఉంది జిరాక్స్. చిన్నది ఇట్లుంది.
ఉందా? బ్యాగ్ ఏం చేస్తారు చేయండి. ఫోన్ బరాబర్ నా ఇల్లు నా ఇష్టం. నేను ఇంట్లో ఉంటా. వాళ్ళు ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? స్కూల్లో చదువుకోవా? స్కూల్కి వచ్చినాక రోజు అప్పుడు చదువుకుంటున్నా. సమయాన్ని దేనికి ఇచ్చారు మరి? ఆడుకోనికి సరే, ఆడుకుంటున్నావా? రోజు జీవితం అంతా చదువుకోండా? ఆడుకుంటున్నావా నువ్వు? చదువు అనుకుంటా. కొంచెం అంజలి నేను ఎట్లయినా హాస్టల్ వేస్తాను నిర్ణయించుకుని హాస్టల్ వేసేస్తా అంతే. ఫోన్ గిట్లా వచ్చింది. ఆ మేడం ఇప్పుడే ఫోన్ చేసింది. నర్ వేరే బ్యాగ్ కొనుక్కొచ్చుకుంది. నర్ తీసుకోపో. ఈ రేపటి నుంచి హాస్టల్లోనే ఉండాలి. అయిపోయి ఈ టైంకి హాస్టల్లోనే ఉంటావు. నర్ నా గుట్ట కింద పోయి కొనుక్కొచ్చుకుందా నాడు. ఓవర్ చేస్తున్నావా? అరే నాకు గుట్ట కింద పోయి కొనుక్కొచ్చుకుంది. బ్యాగ్ ఇప్పిస్తా. అరే చూడు బ్యాగ్ ఇప్పించుకొని వస్తున్నా. గుట్ట కింద పోయి. హాస్టల్ ఉంటే ఏమేమి కంఫర్ట్ ఉంటుంది నేను చెప్తా కదా నీకు. ఇదో హాస్టల్ ఉంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏమైనా మంచి టైంకి ఫుడ్ ఇస్తారు. పొద్దున్న టిఫిన్ ఇస్తారు. మరి ఏం చేస్తావు? ఈయన చదువుకుంటావా? ఈయన చదువుకుంటావా? ఏమొద్దు వద్దు. నాకు గుట్ట కింద ఒక కొత్త బ్యాగ్ డ్రెస్ కొనిపించదు. ఈయన చదువుకుంటావా? తమ్ముడు వేసేయాలా? తమ్ముడు వేయాలా హాస్టల్? నువ్వు తమ్ముడు వేయాలా హాస్టల్? తమ్ముడు వేయాలా? ఆయన ఎందుకు వేస్తావు? ఈమెను ఎందుకు వేయవు? సరేలో సరేలో పైకి సరే తమ్ముడు వేసేదాం హాస్టల్. బ్యాగ్ తీసుకో, బ్యాగ్ వేసుకో. అరే అలా ఏం ముచ్చట్లు పెట్టి ఉన్నాడు. పాప చూడండి ఫ్రెండ్స్, మంజలు అయితే నిజంగానే నమ్మేసింది హాస్టల్లో వేస్తున్నట్టు. అంజలి ఫ్రాంక్ చేసినాము. సో ఫ్రెండ్స్ అంజలి అయితే నిజంగానే హాస్టల్ వేస్తున్నాం అనుకుంది. మా వరుణ్ అయితే నమ్మలేడు, అందుకే వాడు అట్లా ఉన్నాడు. ఈమె అయితే నిజంగా నమ్మేసి హాస్టల్ వేస్తున్నాం అనుకోని నిజంగానే ఏడుస్తుంది. ఈమె హాస్టల్ వేయ ఫ్రెండ్స్.